మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 26వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే, ఒకవేళ ఎవరైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు తప్పకుండా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు తిరిగి మళ్ళీ మనము ఏ విధంగా దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకోవచ్చు అనేది చూద్దాం. చూడండి, యోనా జీవితంలో చూసాం కదా. యోనా జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడో అక్కడ ఏం చేయబడ్డాడంటే, అక్కడ నుంచి తాను ఎంతగానో శ్రమల పాలై తిరిగి మళ్ళీ దేవుని చిత్తానికి వచ్చాడు. అదేవిధంగా దావీదు భక్తుడు కూడా దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన చాలా పోగొట్టుకుంటాడు, సమస్తాన్ని పోగొట్టుకుంటాడు అన్నమాట. అయితే అలాంటి క్షణంలో వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే, యోనా ఆ యొక్క చేప కడుపులో ఉండి ప్రార్థించాడు. దావీదు కూడా దేవుని నుంచి లేకపోతే దేవుని దగ్గర ఒక బలమైన ఆదరణ పొందుకోవడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ దేవుని చేత ఆదరింపబడి, దేవుని చేత ఎంతగానో ధైర్యపరచబడి తిరిగి దేవుని చిత్తాన్ని సక్సెస్గా చేసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క లెంట్ డేస్లో కూడా మనం ఇదే చేయాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీలో కూడా లేకపోతే మనలో కూడా ఎవరైనా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుడు వద్దన్న దానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తిరిగి మళ్ళీ మనం ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని సరి చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, తిరిగి దేవుని దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను ఆ విధంగా చేశాను, ఇక నేను చెయ్యను ప్రభువా అని ఎప్పుడైతే దేవుని అడుగుతామో తిరిగి మళ్ళీ దేవుడు ఎంతగానో మనల్ని బాగు చేసి తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇక దేవునికి దూరం అయిపోయాను కదా, నేను ఏం చేయాలని చెప్పి ఒక అవిధేయత లేకపోతే ఒక విరోధ భావము, మనలో అపరాధ భావము ఎక్కువైపోయి మందిరానికి వెళ్ళడం మానేస్తూ ఉంటాం, ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటాం, బైబిల్ చదవడానికే మనకి మనసు ఉండకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే తిరిగి మనము దేవుని దగ్గర ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు ఉన్నాడు అనే ధైర్యం మనం తెచ్చుకోవాలి. అది ఎవరిస్తారు అంటే, మనమే స్వతహాగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఉన్న పాటున మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి మనం నిజంగా మనస్సు కనుక నిలుపుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మనము దేని చేత నడిపించబడి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లెంట్ డేస్లో మందిరానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకునేటప్పుడు కావచ్చు, మనం దేని చేత మనము ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాం? పశ్చాత్తాప హృదయంతోనా, లేకపోతే యేసయ్య నీ ఉన్నావనే ధైర్యంతో నీ దగ్గరికి వస్తున్నాను అనే మాట చేతనా, దేని చేత మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం? యోనా అయితే బలం తెచ్చుకున్నాడు, క్షమించమన్నాడు, తిరిగి దేవుని చిత్తాన్ని చేశాడు. దావీదు కూడా అంతే, ఆయన దేవుని చేత బలపరచబడ్డాడు, ధైర్యం తెచ్చుకొని నేను వెళ్ళనా అంటే ఓకే నువ్వు వెళ్ళు అన్నాడు. ఈ రెండు మనం గమనిస్తే చూడండి, దేవుని మనసు ఎలాంటిదంటే, దేవుడు ఏదన్నా తప్పు చేస్తే శిక్షించడానికి చాలా ఆలోచిస్తాడు. అయితే కరుణించి ప్రేమించి దగ్గర తీసుకోవడానికి, క్షమించడానికి చాలా త్వరపడతాడు యేసయ్య. కాబట్టి మనము యేసయ్య నన్ను క్షమించమన్నప్పుడు చాలా త్వరగా యేసయ్య మనల్ని క్షమిస్తాడు, తిరిగి అలాంటి తప్పు చేయొద్దు అంటాడు. కానీ మానవులుగా మనము అనేకసార్లు జారిపోతూ ఉంటాం. అయినను సరే మనం పట్టు విడవకుండా మన రక్షణను చేపట్టుకొని విశ్వాసంతో ముందడుగేస్తూ వెళ్ళడమే దేవుడు మన నుంచి కోరుకునేది. కాబట్టి ఒకవేళ ఎందులోనైనా సరే పడిపోతూ ఉంటే తిరిగి నిలబడి దేవుని కోసము విశ్వాసంతో ముందుకు సాగిపోవడానికి మనకి శక్తి కావాలని ఈ యొక్క లెంట్ డేస్లో మనము అడగాలి. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్ని ఈ విధంగా మన జీవితాల్లో మనము దేవుని కోసము సమయాన్ని ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. ఈ యొక్క యోనాలాగా, దావీదులాగా మనం కూడా క్షమించమని అడిగి మనల్ని కూడా మనము ఏ విధంగా విశ్వాసంలో ఒక విజయ పదంలో మనం నడవడానికి దేవుని సహాయము కోరుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.